దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారం మనం న్యాయాధిపతుల చరిత్రలో 3వ న్యాయాధిపతి గురించి మాట్లాడుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథ పరిచయం కావచ్చు. ఈ న్యాయాధిపతుల గ్రంథ పరిచయంలో మొదటి న్యాయాధిపతి ఒత్నీయులు, రెండవ వాడు ఏహుదు, మూడవ వాడు షమ్గరు అని ఈ న్యాయాధిపతుల చరిత్ర లేదా న్యాయాధిపతుల గ్రంథం అంతా మనకు కనిపించే ఒక సీన్, అదే సర్కిల్గా, అనగా ఇశ్రాయేలీలు తప్పు చేయటం, దేవుడు వారిని శత్రువులకు అప్పగించటం, మరలా వారి తప్పును ఒప్పుకొని దేవునికి మొరపెట్టడం. ఆ సమయంలో దేవుడు మరలా వారిలో ఒకరిని న్యాయాధిపతిగా, రక్షకునిగా నియమించి వారిని విడిపించిన కొద్ది కాలానికి మరలా దోషులవటం, మరలా దేవుడు అప్పగించటం శత్రువులకు, మరలా వారు దేవునికి మొరపెట్టడం, దేవుడు మరలా వారిని విడిపించడానికి మరొక న్యాయాధిపతిని లేపడం. ఇది న్యాయాధిపతుల గ్రంథం అంతా మనకు కనిపించేటువంటి గాథ అని మనం గతంలో మాట్లాడుకున్నాం. ఈ క్రమంలో ఒత్నీయుల కాలంలో దేవుడు వారు చేసిన అపరాధములను బట్టి, వారు చేసిన దోషములను బట్టి దేవుడు వారిని కుషన్రిషతాయిము అనేటువంటి అరాము రాజు అతనికి అప్పగించాడు. 8 సంవత్సరాలు చాలా బాధ పెట్టాడు. ఆ రాజు వాడు చాలా దుర్మార్గుడు అని మాట్లాడుకున్నాం మనం మొదటి తరగతిలో. ఆ తర్వాత ఒత్నీయులను లేపాడు, వారి చేతిలో నుంచి విడిపించాడు దేవుడు. ఆ తర్వాత కొంతకాలం నెమ్మదిగానే ఉన్నారు. తర్వాత మరల వాళ్ళు చేసిన అపరాధములను బట్టి మోయాబీలకు అప్పగించటం. అప్పుడు యెహూదు ద్వారా ఎగ్లోను చేతిలో నుంచి విడిపించటం. ఆ తర్వాత మరలా దోషులయ్యారు అని అప్పుడు షమ్గరు వారిని రక్షించాడు అని, ఇలా మనం 3 న్యాయాధిపతుల చరిత్రను మనం మాట్లాడుకున్నాం. ఈరోజు కేవలం వారి చరిత్రే కాకుండా వారి చరిత్ర నుంచి, వారి గాథ నుంచి మనం నేర్చుకునే కొన్ని సత్యాలను, పాఠాలను కూడా మాట్లాడుకున్నాం. మరి ఈరోజు ఆ క్రమములో, ఆ వరుసలో మనకొచ్చే 4వ న్యాయాధిపతి దెబోరా. పేరు వినగానే మనకు అర్థమవుతుంది స్త్రీగా ఉంది కదా అని. అవును, ఒకసారి ఈవిడ గురించిన పరిచయాన్ని మనం బైబిల్లో చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి చరిత్ర ప్రారంభమవుతుంది. ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి అన్నాడు. చూడండి, ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి ఇంకను అంటే లేదా మరలా దోషులైరి. అవును, న్యాయాధిపతి ఉన్నంతకాలం బాగానే ఉంటున్నారట. ఎందుకో చనిపోగానే మరలా దోషులుగా మారుతున్నారు. న్యాయాధిపతి ఉన్నంత వరకు బాగానే ఉంటున్నారు. న్యాయాధిపతి చనిపోవటమే మరలా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు ఇశ్రాయేలీలు. భ్రష్టులుగా మారుతున్న చరిత్ర ఇశ్రాయేలీలది. అదేమైనా మంచిదంటారా చెప్పండి? వాక్యం విన్నంతసేపు, గుడిలో ఉన్నంత వరకు, పెద్దల
ముందు కనిపించినంత వరకు భక్తిగా ఉండి ఆ తర్వాత మరో గంటకో గుడిలో నుంచి వెళ్ళగానేనో పెద్దలు వెళ్ళిపోగానే మరలా అబద్ధాలు, మరలా మోసాలు, మరలా పాపాలు చేసుకుంటూ ఉండటం అది భక్తి అంటారా? అది సరైనదంటారా? మీరు ఆలోచించండి. ఇక్కడ ఇశ్రాయేలీలు అలానే ఉన్నారు. న్యాయాధిపతి ఉన్నంత వరకు చక్కగా ఉంటున్నారట. మరణించగానే మరలా దోషులుగా మారుతున్నారు. ఇక వీళ్ళు దోషులుగా మారినప్పుడు, వీళ్ళు భ్రష్టులుగా మారినప్పుడు మరి వారిని శిక్షించాలి కదా. మన పిల్లలు తప్పు చేయగానే మనం వారిని ముద్దు పెట్టుకోం కదా. మన పిల్లలు తప్పు చేశారని తెలియగానే గద్దిస్తాం, ఇంకా వినకపోతే వారిని శిక్షిస్తాం. ఇది ఎంత నిజమో ఇశ్రాయేలీల విషయంలో కూడా దేవుడు అదే చేశాడు. వారి దోషములను ఆయన భరించలేని సమయంలో వీరికి శిక్షించితే తప్ప వాళ్ళకు బుద్ధి రాదు అనుకున్నప్పుడు వారిని శిక్షించటానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని దేవుడు వాడుకున్నాడు. ఆయన ఒకానొక సమయంలో రాజుల చరిత్ర మనం మాట్లాడుకున్నప్పుడు ఇశ్రాయేలీలైన వారిని దేవుడు శిక్షించడానికి అష్షూరు గురించి మాట్లాడిన సందర్భంలో అష్షూరు నా శిక్షా దండము అంటాడు. అష్షూరు గురించి మాట్లాడుతున్నప్పుడు, అష్షూరీల గురించి మాట్లాడినప్పుడు అష్షూరీలు నా శిక్ష దండము అంటే నేను వారిని శిక్షించటానికి వాడుకునే ఒక ఆయుధం, ఒక చేతి కర్ర లాంటి వారు ఎవరు? అష్షూరీలు. అలానే ఇక న్యాయాధిపతుల కాలంలో కూడా ఇశ్రాయేలీలు తప్పు చేస్తున్నప్పుడు, తప్పుడు మార్గంలోనికి వెళుతున్నప్పుడు వారిని శిక్షించటానికి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క కాలంలో వారి మీదికి పంపడం జరిగింది. అదే ఇక్కడ మనం చదువుతున్నాం. ఇంకను అంటే మరలా వాళ్ళు దోషులు అయ్యారట. అంటే ఇంత ముందు అయ్యారా? ఇంతకు ముందు అయ్యారు కదా. హొత్నీయేలు కాలంలో వాళ్ళు దోషులుగా ఉన్నారు, ఏహూదు కాలంలోను, షమ్గర్ కాలంలోను. అలానే మరలా ఇప్పుడు దెబోరా కాలంలో కూడా మరలా దోషులుగా కనబడుతున్నారు. అప్పుడు వారు యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాను. హాసోరులో ఏలేటువంటి కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాను. అంటే ఇప్పుడు ఎవరికి అప్పగిస్తున్నాడు అన్నమాట దేవుడు వారిని? ఆయన దృష్టికి చెడ్డవారుగా మారారు కనుక చెడ్డవారైన ఇశ్రాయేలీలను ఇప్పుడు దేవుడు మరొకరికి అప్పగిస్తున్నాడు. ఎవరికి అప్పగిస్తున్నాడట? కనాను రాజైన యాబీను. ఈయన ఎక్కడ ఉండి ఏలుతున్నాడట? చదువుతున్నారు కదా, హాసోరులో ఉండి ఏలుతున్నాడు. ఈ హాసోరు అనేది ఈ కనాను భూభాగములో లేదా కనాను దేశములో ఒక ప్రధానమైనటువంటి స్థావరం, ఒక ప్రధానమైన పట్టణం. ఇది ఎక్కడ మనం చూస్తామంటే యెహోషువ నాయకత్వంలో ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఈ కనాను భూభాగంలోనికి చొచ్చుకొని దాడి ప్రారంభించారో ఆ సమయంలో ఈ హాసోరు గురించి వ్రాయబడిన మాట ఏంటంటే యెహోషువ గ్రంథం 11వ అధ్యాయంలో ఒక మాట, దీని గురించి అక్కడ చదువుకుని మళ్ళీ వచ్చేద్దాం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని, ఒకప్పుడు యెహోషువ పట్టుకున్న పట్టణం అది, అదే కదా. యెహోషువ హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. చూసారా, పూర్వము ఈ హాసోరు అనేది ఆ రాజ్యములకు, పూర్వం ఆ రాజ్యములకు అది ప్రధానమైనదిగా కనబడుతుంది కనానులో. ఇప్పుడు ఈ యాబీను అనే రాజు ఈ కనానును ఏలుతున్నాడు. ఎక్కడ ఉండి ఏలుతున్నాడట? హాసోరులో ఉండి ఏలుతున్నాడు. అతనికి ఇశ్రాయేలీలను అప్పగించాడు. నెక్స్ట్ చూద్దాం. రైట్. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించినటువంటి సిసెరా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. మొట్టమొదట ఒక ఆయన యాబీను, మరొక ఆయన సిసెరా. ఇప్పుడు యాబీను ఎవరు? యాబీను వచ్చేసి రాజుగా కనబడుతున్నాడు. మరి సిసెరా ఎవరు?
రాజుగారికి ఉన్న సైన్యం, ఆ సైన్యానికి ఇతను సైన్యాధిపతి, అధ్యక్షుడు అనుకోవాలి. అంటే యుద్ధంకి వెళ్ళాలి, యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు రాజు మొట్టమొదట సంప్రదించేది ఎవరిని? సైన్యాధిపతిని పిలుస్తాడు. సిసేరా, మరి వారితో మన యుద్ధానికి వెళ్ళొచ్చా? మన దగ్గర ఉన్న రథాలెన్ని, మన దగ్గర ఉన్న గుర్రాలెన్ని, మన దగ్గర ఉన్నటువంటి సైనికులు ఎంతమంది, మనం వెళ్ళగలమా, జయించగలమా? అంటే ఈ విషయాలన్నీ కూడా ఎవరితో మాట్లాడాలి? రాజు సైన్యాధిపతితో మాట్లాడతాడు. అంటే ఇప్పుడు రాజుగా మనకు యాబీను కనబడుతున్నాడు, సైన్యాధిపతిగా సిసేరా కనబడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుని ఎవరికి అప్పగించాడట? ఈ యాబీనుకి అప్పగించాడు. అంటే ఇప్పుడు సిసేరా కూడా ఇప్పుడు యాబీను దగ్గర సైన్యాధిపతి కనుక వీరిద్దరి క్రింద ఇశ్రాయేలీలు బానిసలుగా ఇప్పుడు ఉన్నారు. ఎందుకంటే దేవుడే వారిని అప్పగించాడు, మర్చిపోకూడదు. దేవుడే అప్పగించాడు. దేవుడే ఎవరికి అప్పగించాడు? ఇశ్రాయేలీలను యాబీనుకు లేదా సిసేరాకు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? తప్పు చేశారు కనుక. వీరిని శిక్షించటానికి అప్పగించాడు. మరి శిక్షించారా? మామూలుగా కాదండి, మామూలుగా శిక్షించలేదు ఈ సిసేరా. ఈ యాబీను ఇశ్రాయేలీలైన వారిని ఎంతగా శిక్షించాడో, ఎంత కాలం శిక్షించాడో చదువుతున్నాం ఇప్పుడు. నెక్స్ట్ అతనికి, ఎవరికి? సిసేరాకు. అతనికి అంటే సిసేరా గురించి చెప్తున్నాడు. ఈ సిసేరాకు 900 ఇనుప రథములు ఉండెను. ఐగుప్తు రాజు ఫరోకు తక్కువే కదండి, అడికి ఎంత? 600 ఏమో ఉన్నాయని మనం చదువుకున్నాం. ఎవరికి? ఫరోకి. ఇక్కడ ఈ సిసేరాను చూస్తుంటే ఇతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి. అంటే మొత్తానికి 20 సంవత్సరాల పాటు ఈ సిసేరా యాబీను అధికారం క్రింద ఇశ్రాయేలీలు అణిచివేయబడ్డారు, బాధింపబడ్డారు, కఠినముగా బాధ పెట్టారట. 20 సంవత్సరాలు కఠినమా? 20 సంవత్సరాలు కఠినమైన శిక్ష అనుభవించారా ఇశ్రాయేలీలు? అవును. చూద్దాం ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంటి? అంతే కదా, 20 సంవత్సరాల తర్వాత పరిస్థితి. 20 సంవత్సరాలు కఠినముగా బాధింపబడిన తర్వాత అప్పుడు ఇశ్రాయేలీలలో నెమ్మదిగా మార్పు అనేది ప్రారంభమైంది. అంతేలేండి, కొందరికి మాట చెప్తే మారుతారు, కొంతమంది మాట చెప్పినా మారరు. అప్పుడు ఏం చేయాలి? దెబ్బ పడాలి. అంతే కదండి. మాటతో మారిన వాడికి నెక్స్ట్ మీరంతే పిల్లల విషయాలు అలా చేస్తారు కదా, రా అంటారు, రాళ్ళతో లాగా ఒకటేస్తారు, కూర్చో అంటారు, కూర్చోరు. అప్పుడు ఏం చేస్తారు? గట్టిగా ఒకటిచ్చి కూర్చోబెడతారు. అంటే ముందు చెప్తారు, చెప్పినా విననప్పుడు ఏం చేస్తారు? దెబ్బ. అప్పుడు కానీ వాడు సైలెంట్గా ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఇప్పుడు ఇక్కడ కూడా 20 సంవత్సరాలట. ఏమండి, 1-2 సంవత్సరాలు కాదు కదా, 20 years. అలాగ వచ్చిందంటే వచ్చింది, బుద్ధి వచ్చేసింది. ఇప్పుడు బుద్ధి వచ్చి ఏం చేస్తానో చూడండి. ఇప్పుడు ఇక 20 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలు కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్ర పెట్టిరి. అప్పటి నుండి ఇక ఎందుకురా మనకి బాధలు, ఎందుకురా మనకి కష్టాలు, మనకి ఎందుకు వచ్చాయి ఈ కన్నీళ్ళు, మనకి ఎందుకు వచ్చాయి ఈ శ్రమలు? మనం ఏదో తప్పు చేసాం, మనం ఏదో పొరపాటు చేసాం, ఏంటి ఎక్కడ మనం తప్పు చేసాం, ఎక్కడ మనం పొరపాటు చేసాం అని మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోనికి వెళ్ళిపోయారు. 20 years బ్యాక్. ఆ రోజు యెహూదు మరణించాడు కదా, న్యాయాధిపతి. ఆయన చనిపోయిన తర్వాత ఇంకెవరూ లేరనుకొని మన ఇష్టానుసారంగా స్వేచ్ఛా జీవులం అనుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించేశాం. మనం చేసిన పాపాలకు దేవుడు వీరికి అప్పగించేశాడు. కనుక మరలా మన తప్పులు ఒప్పుకొని వాటిని విడిచిపెడితే దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు అని మారు మనసు కలిగి దేవునికి మొరపెట్టడం ప్రారంభమైంది. అప్పుడు మరి ఏం చేశాడు దేవుడు? నెక్స్ట్ వచనం చూస్తుంటే ఆ కాలమున అంటే కొన్ని మాటలు, సందర్భాలు అలా ప్రారంభమవుతాయి. అలా ప్రారంభమైనప్పుడు వెంటనే మీరు ఏం చేయాలి అని అంటే, ఆ కాలమున అంటే ముందు జరిగిన పరిస్థితులను మనం గ్రహించాలి. ఉదాహరణకు
అబ్రహాము గారి గురించి మాట్లాడుతున్నప్పుడు 22వ అధ్యాయంలో ఆ సంగతులు జరిగిన తరువాత అని ప్రారంభమవుతుంది అధ్యాయం. మీకు తెలుసా 22వ అధ్యాయం ఆదికాండంలో చూడండి ఒక్క మాట. ఆదికాండం 22 మొదటి వచనం ఒక్కటే మాట, ఆ సంగతులు జరిగిన తర్వాత. ఇప్పుడు మీరు 21వ అధ్యాయం వరకు చదవకుండా 22 నుంచి చదివారనుకోండి, ఏమండి 21 మీరు చదవరు, 21వ అధ్యాయం చదవరు, 20 చదువుకుంటారు, లేకపోతే 19 చదువుకుంటారు, 18 చదువుతారు. డైరెక్ట్గా స్కిప్ చేసి 21వ అధ్యాయాన్ని మీరు స్కిప్ చేసి 22వ అధ్యాయం చదువుకున్నారనుకోండి, ఆ సంగతులు జరిగిన తర్వాత అని మీరు చదువుకుంటే ఏ సంగతులు అర్థమవుతుందా? అర్థమవుతుంది. మరి ఇప్పుడు 22వ అధ్యాయంలోని ఆ సంగతులు అన్న మాట మీకు అర్థం కావాలంటే 21వ అధ్యాయం చదువుకోవాలి. అక్కడ చాలా సంగతులు జరిగాయి. అక్కడ ఏంటంటే అబ్రహాము గారికి కొడుకు పుట్టడం కావచ్చు, పాలు విడిచిపెట్టడం కావచ్చు, అబ్రహాం కొడుకు పుట్టడం కానీ, 8వ దినాన్న తీసుకెళ్లి సున్నతి చేయించడం కానీ, ఆ తర్వాత పాలు విడిచిపెట్టడం కానీ, పాలు విడిచిపెట్టడానికి గొప్ప విందు చేయటం కానీ, ఆ విందు చేసే సమయంలో ముందు పుట్టినటువంటి వాడు ఇష్మాయేలు ఇసాకును చూసి హేళన చేయటం, అపహాస్యం చేయటం, ఇది చూసినటువంటి శారాకు మనసులో బాధ అనిపించటం, వెంటనే అబ్రహాము గారిని పిలవటం, ఇదిగో దాన్ని దాని కొడుకుని ఇచ్చి పంపించేసి, ఆడు చూసావా ఎలా మాట్లాడతాను, ఎలా హేళన చేస్తాను, ఎలా నవ్వుతున్నారో అని అబ్రహాముతో అన్నప్పుడు ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. అక్కడ ముందు నువ్వే కదా వెళ్ళమన్నావు, పర్వాలేదు అని అన్నావు కదా, ఇప్పుడు వాడు ఇలా అన్నందుకు వదిలేయమంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఆయన జరుగుతున్న అంటే వాళ్ళ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ, ఆ సంఘర్షణ 21వ అధ్యాయం అంతా. సరే అది అంతా మనకొద్దు, కానీ ఈ మాట ఆ సంగతులు అనే మాట ఏదైతే ఉందో ఆ మాటకు మనకు అర్థం తెలియాలి, భావం తెలియాలి ఆ మాటలో. అంటే 21వ అధ్యాయం అంతా చదువుకుంటే తప్ప మనకు ఆ సంగతి అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ కాలమున అంటే డైరెక్ట్గా ఆ కాలమున అన్నాం అనుకోండి, ఏ కాలం? ఆ కాలమున అంటే ఏ కాలం? ఇలాంటిది ఇంకొక మాట కూడా ఉంటుంది, మనకు చాలా ఉంటాయి అనుకోండి, మీకు బాగా తెలిసింది. ఒకసారి అపోస్తుల కార్యం కూడా తీయండి, పనిలో పని. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు అన్నాడు. ఇంతకు ఏ కాలమో? వేసవి కాలమా? ఆ కాలమందు అన్నాడు. ఏ కాలం? చలికాలమా? ఆ కాలం అంటే ఏ కాలం అండి? ఆ కాలమందు. సేమ్ ఇక్కడ కూడా ఇదే మాట ఉంది కదా, న్యాయాధిపతులు 4:4లో ఆ కాలమున. ఏ కాలం అంటే అక్కడ అపోస్తుల కార్యం 8వ అధ్యాయం ప్రారంభంలో ఆ కాలమందు అంటే స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపిన అదే కాలం. 7వ అధ్యాయం అదే కదా ముగింపు. అదే సమయంలో అదే కాలములో యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి హింస వచ్చింది అని చెప్పడం అన్నమాట అది. కనుక ఆ కాలమందు అన్న మాటకు ముందు జరిగినటువంటి ఆ చరిత్ర మనకు తెలియాలి. అలానే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో 4:4లో ఆ కాలమున అన్నటువంటి మాటలో కూడా ఏంటంటే 20 సంవత్సరాల కాలం అని అర్థం. 20 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది? ఇశ్రాయేలీలను కఠినంగా బాధ పెట్టారు. ఎవరు? కనాను రాజు యాబీను, సిసేరా కలిసి ఇశ్రాయేలీలను చాలా భయంకరంగా వారిని శ్రమ పెట్టారు. అంటే ఇశ్రాయేలీలు కఠినమైన బాధలు అనుభవించుతున్న కాలము, ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టిన కాలము అని అర్థం. రైట్. ఇప్పుడు ఆ కాలమున ఏం జరిగింది? ఇప్పుడు లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి, మనకు కనిపించేటువంటి ఎన్నో ప్రవక్తి ఈవిడ? 2వ ప్రవక్తి. మొట్టమొదటగా మనకి మిరియాము, నిర్గమాకాండం అదే కదా, మోషే గారి సిస్టర్ గారండి. ఆ నిర్గమాకాండంలో మోషే గారు చివరిలో చనిపోతారు. ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో అక్కడికి వచ్చేసారు. ఎక్కడికి? కనానుకు వచ్చారు. కనానుకు వచ్చిన తర్వాత న్యాయాధిపతుల పాలనే కదా ప్రారంభమైంది. ఇక న్యాయాధిపతుల పాలనలో మొట్టమొదట మనకు కనిపించే స్త్రీలలో ప్రవక్తి కనిపించే ఆవిడ రెండో ఆవిడ ఈవిడే. అంటే మొట్టమొదట మిరియాము, ఇప్పుడు 2వ ప్రవక్తిగా దెబోరా మనకు కనబడుతుంది. ఆ తర్వాత వస్తారు, ఆ తర్వాత ఏమండి హుల్దా కానీ నోవత్షి కానీ వాళ్ళంతా మనకు తర్వాత వస్తారు, మిగతా 2 ప్రవక్తనీలు. కానీ ఇక్కడ ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయినటువంటి దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను.
ఇక్కడ బైబిల్లో చక్కగా వ్రాయబడిన విధానం చూస్తుంటే ఆవిడ ఆవిడ పేరుతో కాకుండా భర్త పేరుతో పిలువబడుతున్నటువంటి ఒక చక్కని సాంప్రదాయం కదా. ఆవిడెవరు? దెబోరా అని రాయొచ్చు కదా. లేదు లేదు లేదు, లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అని రాయబడింది. ఇవన్నీ కూడా హిబ్రూ పేర్లు కదా, మీకు చెప్తూనే ఉన్నాం ప్రతి వారు. ఇవన్నీ కూడా హిబ్రూ నేమ్స్. ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం ఉంటుంది తెలుగులో. అర్థవంతమైనటువంటి పేర్లు వాళ్ళందరివి కూడా. దెబోరా అనేటువంటి పేరుకు అర్థం ఉంది, లప్పిదోతు అనేటువంటి పేరుకు అర్థం ఉంది. లప్పిదోతు అనేటువంటి పేరుకు అర్థం దివిటి లేదా వెలిగించేవాడు అని అర్థం లప్పిదోతు అంటే. దెబోరా అనేటువంటి ఆ పేరుకు అర్థం తేనెటీగ అని అర్థం. దెబోరా అంటే తేనెటీగ. నిజంగా ఈ దెబోరా, ఈ తేనెటీగ అనేటువంటి ఈ పేరుకు తన జీవితానికి సంబంధం ఉందంటే ముమ్మాటికి. తేనెటీగల గురించినటువంటి అవగాహన మీకుంటే, తేనెటీగలను గురించిన అవగాహన. తేనెటీగలు అనగానే మనకు వాటి గురించి ఎందుకు, మనకు తేనె కావాలి తప్ప. ఏమండి, ఆ తేనె రావటానికి ఆ తేనెటీగలు ఎంత దూరం ప్రయాణం చేస్తాయి, ఎక్కడెక్కడ అవి తీసుకుని వస్తాయి, ఎంతకాలం పెడతాయి, వాటిని కాపాడుకోవడానికి అవి ఏం చేస్తాయి, ఇవన్నీ మనకొద్దు. ఎక్కడ తుట్టే కనిపిస్తే దీన్ని ఎలా లేపేయాలా అని చూస్తుంటాం అంతే. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక తేనెటీగ సుమారు గంటకు 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు అది ప్రయాణం చేస్తుంది ఒక గంటకు. అంతేకాదు, తేనెటీగ ఒక 1/2 కేజీ, మన కేజీల కొద్ది తేనెలు కొంటుంటాం కదా, ఒక 1/2 కేజీ తేనెటీగలు సిద్ధం చేయటానికి సుమారుగా అవి ప్రయాణించేటువంటి దూరం వచ్చేసేటండి సుమారు 1,44,000 కిలోమీటర్లు అవి ప్రయాణం చేస్తే తప్ప మనకు ఒక 1/2 కేజీ తేనె రాదు. ఏమండి, ఇది మామూలు విషయమా? ఏంటి, ఒక 1/2 కేజీ తేనె కోసం 1,44,000 కిలోమీటర్లు తిరగాల, ప్రయాణం చేయాలా? నిజం. అవి తీసుకుని వచ్చి అవి అనేకమైనటువంటి పుష్పాలపైన, అనేక విధాల ఆ పూలపైన అవి వాలి వాటి మీద ఉన్నటువంటి ఆ పుప్పొడి రేణువులు అంటారు, వాటిని తీసుకుని వచ్చి ఆ మకరందాన్ని అందులో భద్రం చేయటం ఆ తొట్టెలో. ఇక్కడ ఈ దెబోరా అనేటువంటి ఈ పేరుకు లేదా ఈ తేనెటీగ అనేటువంటి ఆ అర్థంతో కూడుకున్నటువంటి ఆమె జీవితం కూడా తేనెటీగలాగానే ముగిసిపోయింది. అంటే ఒక తీయతనాన్ని ఇవ్వటం. ఆ తేనె మనిషికి ఎంత ప్రయోజనకరమైందో, ఆరోగ్యకరమైందో నేను మీకు చెప్పాల్సిన పని లేదండి. ఎప్పటికీ తేనె కంటే ఎక్స్పైరీ డేట్ ఉండదు. మీరు ఎప్పుడైనా బాటిల్ మీరు చూస్తే చూడండి, తేనెకు ఆ ఎక్స్పైరీ డేట్ అనేది ఏమీ ఉండదు. తేనె పాడవదు, ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది. 2, ఈ ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మెడిసిన్స్లో ఎక్కువగా ఉపయోగించేది ఈ తేనెను. తేనెలో ఉన్నటువంటి ఎన్నో పోషకాలు, తేనెలో ఉన్నటువంటి ఎంతో ఏమంటారు ఆరోగ్యపరమైనటువంటి ఎన్నో అందులో మనకు కనబడుతుంటాయి చాలా. ఇక్కడ ఈ దెబోరా తేనెటీగ, దెబోరా అంటేనే తేనెటీగ అంటే నిజంగా ఈ దెబోరా కూడా ఇశ్రాయేలీల పాలిటి, అలానే దేవుని పాలిట లేదా దేవుని పక్షాన ఒక తేనెటీగ ఎలా అయితే తేనె కోసం ప్రయాసపడి సమకూరుస్తుందో, అలానే ఇశ్రాయేలీల కోసం ఈ దెబోరా కూడా పడిన ప్రయాస, పడిన కష్టం కూడా అలాంటిదే. ఎంత కష్టపడిందో, ఎంత తపన పడిందో, ఎంత తాపత్రయపడిందో ఇశ్రాయేలీల ఆ రక్షణ కొరకు లేదా ఇశ్రాయేల్ స్వేచ్ఛ కోసం, ఇశ్రాయేల్ను విడిపించటం కొరకు. తేనెటీగలు తేనె కోసం ప్రయాసపడుతున్నట్లు ఈవిడ ఇశ్రాయేల్ రక్షణ కొరకు ప్రయాసపడింది. ఎంత కష్టపడింది, ఎంత ప్రయాసపడిందో అనేది ఇప్పుడు మనం ముందు వెళ్తుంటే మనమే చూస్తుంటాం. ఆ తర్వాత మాటలు మనం చదువుతుంటే, ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండట కద్దు. అంటే అలవాటు అని అర్థం. కూర్చుండట కద్దు అంటే ఆవిడ అక్కడే ఉంటుంది. అంటే ఇశ్రాయేలీలు 12 గోత్రాలు వారు, మర్చిపోకూడదు. ఇశ్రాయేలీలు అంటే 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల వారు దెబోరా గారు ఎక్కడుంటారు అంటే అందరూ కూడా ఒకే మాట ఏంటంటే, ఇదిగో అక్కడ సరళ వృక్షం ఉందే. అందుకే కావచ్చండి
ఆ సరళ వృక్షానికి దెబోరా సరళ వృక్షం అని పేరు వచ్చినట్టుగా చూస్తున్నాం అక్కడ. ఎందుకు దెబోరా సరళ వృక్షం అన్నారు అంటే అక్కడ ఆవిడ ఎప్పుడు అక్కడ కూర్చొని ఉంటుంది, అందుకే అది దెబోరా సరళ వృక్షంగా పిలిచారా. ఇటు ఎఫ్రాయిము మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యలో, అంటే అందరికీ అందుబాటులో ఉండాలి, నేను అందరికీ అందుబాటులో ఉండాలి. సరిగ్గా ఆ సెంటర్ పాయింట్ చూసుకుంది, సరిగ్గా సరళ వృక్షం చూసుకుంది, ఆ వృక్షం కింద చక్కగా కూర్చుంది. ఎందుకు? మరి న్యాయాధిపతిగా జడ్జి కదా ఆవిడ. న్యాయాధిపతినిగా 12 గోత్రాలలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను తన దగ్గరకు తీసుకుని వస్తే వెంటనే ఆ సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపించి వారిలో ఆనందాన్ని, సంతోషాన్ని నేను చూడాలి. నేను ఎప్పుడూ అందుబాటులో ఉండాలి, ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. అంటే సమాజానికి మంచి చేయాలి, సమాజానికి మేలు చేయాలి. నా ప్రజలైన ఇశ్రాయేలీలకు ఏ కష్టంలో వారు అనుభవించడానికి వీల్లేదు అని ఒక ఏమంటారు అంటే సోషల్ సర్వీస్ అంటారా, లేకపోతే సామాజిక సేవా దృక్పథం కలిగిన ఆవిడంటారా అంటే ముమ్మాటికి ఎప్పుడు అలవాటు అంటే తన అర్థం ఏంటంటే, అమ్మ నేను ఒకవేళ ఈరోజు ఇక్కడ పెట్టి రేపు ఒక చోట పెట్టి మరొక చోట పెడితే ఈ ప్రజలకు నేను ఎక్కడున్నా వెతుక్కోవడానికి సరిపోతుంది. లేదు, నాకంటూ ఒక పర్మనెంట్, నేను ఒకే ప్లేస్లో ఉంటాను. మీకు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా నేను అక్కడే ఉంటాను, మీరు రావచ్చు, కలవచ్చు, మాట్లాడవచ్చు, మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు అని ఒక చక్కటి ఆలోచన కలిగినటువంటి ఒక స్త్రీగా ఇక్కడ మనకు కనబడుతుంది దెబోరా. ఎందుకండి మరి లప్పిదోతు గారు కనిపించడం లేదు? ఇక్కడ జనరల్గా స్త్రీ కదండి ఈవిడ. భర్త ఉన్నాడా? ఉన్నాడు. లప్పిదోతు రాశాడు కదా. లప్పిదోతు అనే మాటకు దివిటి అని చెప్పాను కదా, అర్థం వెలిగించేవాడు అని చెప్పాను కదా. అంటే నిజంగా ఆయన యొక్క వెలుగులో లప్పిదోతు దివిటి అంటే, దివిటి పట్టుకున్నామంటే దాని నుంచి వచ్చేదేంటి? వెలుగు. అంటే ఒక భార్యగా భర్త యొక్క వెలుగులో సమాజానికి ఆమె చేస్తున్నటువంటి సేవ మీరు చూడండి. నా వెనకాల నా భర్త, నా సపోర్ట్, నా భర్త సహకారం. అంటే తన భర్త యొక్క సహకారముతో, తన భర్త యొక్క స్ఫూర్తితో, తన వెలుగులో తాను సమాజం మధ్యలోనికి వెళ్ళి కూర్చొని తను చేస్తున్న పరిచర్యను చూస్తుంటే, స్త్రీలుగా మీ భర్తల పరిస్థితి మీరు ఆలోచించాలి. నెంబర్ 1. 2, సహజంగా స్త్రీ అనగానే బలహీనమైనటువంటి ఘటం అనేటువంటి ఒక పదం మనం మాట్లాడుతుంటే ఎప్పుడు కూడా ఏమంటే మిక్కిలి బలహీనమైన ఘటం కాబట్టి మేమేం చేయలేము అంటారా? మిక్కిలి బలహీనమైన ఘటం అని మీరే అన్నారు కనుక మేము అలా కాదండి అని దేవుని పనిని, దేవుని కార్యక్రమాలను తప్పించుకోవటానికి చూపించే మాట. ఒక విషయం చెప్పమంటారా? ఇప్పుడు ఈ దెబోరా గారి కాలంలో ఏంటి ఇశ్రాయేల్ 12 గోత్రాలలో పురుషులు లేరా? ఎందుకు లేరు? ఏమండి ఇశ్రాయేల్లో పురుషులు లేరా? ఎందరో మంది ఉన్నారే. మరి ఎందరో ఉండగా ఆ కాలంలో వాళ్ళందరినీ కాదని అసలు ఏంటి విచిత్రంగా అందరూ న్యాయాధిపతులు పురుషులే ఉన్నారు, ఈవిడొక్కతే స్త్రీ. అంటే ఆవిడ కాలాన్ని చూసినప్పుడు దేవుడు ఎందుకో ఈవికే ఇవ్వాలి అనిపించింది ఆయనకు. అంటే ఏంటి, అందరికంటే కూడా నమ్మకమైన వ్యక్తిగాను, అలానే సామర్థ్యం కలిగిన ఆవిడగాను, శక్తి కలిగిన ఆవిడగాను, భక్తి కలిగిన ఆవిడగాను దెబోరా ఉందా అంటే ఉంది కనుకనే దేవుడు ఒక ప్రవక్తినిగా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు అని అంటే అది చిన్న విషయం కాదండి. మళ్ళా చెప్తున్నాను, ఒక ప్రవక్త బాధ్యతను దేవుడు అప్పగించాడు అని అంటే మామూలు విషయం కాదు. ప్రవక్త అంటే ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండేవాడు, దేవుని మాటలను ప్రజలకు చెప్పేవాడు, హెచ్చరించేవాడు, ప్రజలను గద్దించేవాడు, వాళ్ళు సరిచేసేవాడు, వాళ్ళు నిలబెట్టేవాడు. ఇంత బాధ్యత ప్రవక్త అంటే ఏంటి? ఇంత బాధ్యతను ఒక స్త్రీకి ఇవ్వటం ఏంటి అంటే ఆ స్త్రీ సమర్థవంతురాలు. దేవుడికి సామర్థ్యం కావాలి, చేయగలరు అని ఆయనకు నమ్మకం కలిగితే స్త్రీయా పురుషుడా అవేమి దేవుడు చూడడు.
నువ్వు చేయగలవు అని అనుకుంటే నీకే ఇస్తాడు. లేదండి నేను స్త్రీ అండి నీకు నువ్వుగానే నిన్ను నీవుగా తగ్గించుకొని నిన్ను నువ్వుగా బలహీనపరుచుకుంటే నువ్వేం చేయగలవు? ఈరోజు ఒక మాట మనం మాట్లాడుకుందాం. అసలు ఈరోజు అండి స్త్రీలు చెయ్యలేని పనులు స్త్రీలు చెయ్యలేని పనులు ఈ రోజుల్లో ఏమైనా ఉన్నావా మీరు చెప్పండి. ఈరోజు ఏమంటే పురుషులు మాత్రమే అండి స్త్రీలు చేయలేరండి అనడానికి ఏమైనా ఉన్నవంటారా? మీరు ఆలోచించండి. పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానముగా అన్ని విషయాలలో అన్ని రంగాలలో మనకు కనబడుతున్నారు. ఏమండి బైకు పురుషులైనా స్త్రీలు నడుపుతున్నారు. బైక్ పోయింది. కారు పురుషులు నడుపుతున్నారా? స్త్రీలు కూడా నడుపుతున్నారు. అది పోయింది. ఆఖరికి బస్సు పురుషులా స్త్రీలు కూడా నడిపేస్తున్నారు. ట్రైన్లు నడిపేస్తున్నారు. ఆఖరికి విమానాలు కూడా నడిపేస్తున్నారు. మేము ఎందులో తక్కువ? ఏ విషయంలో తక్కువ? ఆఖరికి ఆర్మీలో కూడా ఈరోజు స్త్రీలు ఈరోజు ఆర్మీ సైనికులుగా ఈరోజు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అంటే చెప్పండి. అంటే ఏంటి? అన్ని రంగాలలో అన్ని విషయాలలో ముందుంటున్నప్పుడు దేవుని పని అనేటప్పటికీ మీ స్త్రీలం కదండి, మా వల్ల ఏమవుతుందండి, ఎందుకండి ఇలా మాట్లాడతారు? దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి దేవుని పని విషయంలోనికి వచ్చేటప్పటికి మేము స్త్రీలము అని ఎందుకు మిమ్మల్ని మీరు అలా తక్కువ చేసుకొని మాట్లాడుతున్నారు అని అంటే తప్పించుకోవడానికి ఏమైనా మాట్లాడుతున్నారా? ఆలోచించండి. ఇంకో విషయం చెప్పమంటారా? ఇక్కడ కేవలం ఒక ప్రవక్తినిగా మాత్రమే కాదు, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి ఆవిడ. ఏంటి మామూలు విషయమా? కేవలం ఒక చోట కూర్చొని సమస్యను పరిష్కరించటమే కాదు, ప్రకటించటమే కాదు, ఇప్పుడు యుద్ధానికి కూడా వెళ్ళాలి అని అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత సాహసం ఉండాలి స్త్రీకి. ఇక్కడ మనం చూస్తుంటాం. ఇక ఆ తర్వాత నుంచి మనం చూస్తుంటే తీర్పు తీర్చుటకే అక్కడ కూర్చుండుటకద్దు, ఇశ్రాయేలీయులందరూ కూడా ఆమె యొద్దకు వచ్చుచుండిరి. అప్పుడు ఆమె దెబోరా నఫ్తాలి కెదేషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా నేను ఎక్కడి నుంచి? నఫ్తాలి నుంచి. నఫ్తాలి తెలుసు కదా, నఫ్తాలి అంటే ఏంటి? అదో గోత్రం తెలుసు. నఫ్తాలి అంటే అది గోత్రం కదా. 12 గోత్రాలకు పంచిచ్చేశారు కదా భూభాగం. యెహోషువ నాయకత్వంలో ఆ భూభాగాన్ని 12 గోత్రాల వారికి పంచిచ్చిన తర్వాత ఆ నఫ్తాలీలకు ఇవ్వబడిన ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో నుంచి ఇప్పుడు దెబోరా గారు బారూకును పిలువనంపించిందట. అదే కదా, బారాకు వచ్చేసాడు. అతను వచ్చిన తర్వాత అతనితో ఏం మాట్లాడుతుందో చూద్దాం ఇప్పుడు. ఇట్లా నేను పిలిపించి నువ్వు వెళ్ళి నఫ్తాలీలలోను అంటే నీ ప్రాంతంలోను ప్రక్కనే ఉన్న జెబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము అన్నాడు. అంటే ఇక్కడ 12 గోత్రాలు ఉన్న 12 గోత్రాలలో చెప్పటం లేదు, కేవలం 2 గోత్రాలలో ఉన్న 10,000 మందిని మాత్రమే పిలువమన్నది. ఏ గోత్రాలు? నఫ్తాలి, జెబూలూను. ఈ నఫ్తాలి, జెబూలూను అనే ఈ 2 గోత్రాలలో నుంచి 10,000 మంది మనుషులను తీసుకొని రావాలి. ఎక్కడికి తీసుకురమ్మంటుంది? తాబోరు కొండ. అది ఎక్కడుంది? రెండో మ్యాప్. ఏమంటే రెండో మ్యాప్ చూడండి ఒకసారి. చివరిలో 4 మ్యాప్లు ఉంటాయి కదా బైబిల్ చివరిలో. ఆ రెండవ మ్యాప్ మీరు చూస్తే తాబోరు 8, 9, 4, 5 అంకెలు కనపడుతున్నాయా రెండో మ్యాప్లో? అక్కడ తాబోరు ఉంది చూడండి. అక్కడ సరిగ్గా సెంటర్లో మనకు కనబడుతుంది కదండి. అదంతా పాత నిబంధనపు పాలస్తీనా అనుకుంటే అందులో మనకు దగ్గరగా సెంటర్గా మనకు కనబడుతుంది. రైట్. ఇప్పుడు అక్కడికి దెబోరా గారు 10,000 మందితో పాటు నువ్వు అక్కడికి వెళ్ళు అని ఈ బారాకును పిలిచి చెప్పిందండి. చెప్పగానే వెంటనే బారాకు ఏమన్నాడో చూద్దాం ఇప్పుడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి. 4వ అధ్యాయం న్యాయాధిపతులు 4వ అధ్యాయానికి వచ్చేసరికి నేను నీ దగ్గరకు 7వ వచనం, నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యములను కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాకు ఆ సిసేరా ఆ యాబీను
వారందరినీ కూడా దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. కనుక దేవుడు నీ చేతికి అప్పగించిపోతున్నాడు కనుక నీవు 10,000 మంది మనుషులను తీసుకొని ఆ తాబోరు కొండ యొద్దకు నువ్వు వెళ్ళు అని ఈవిడ చెప్పింది. స్త్రీగా, ఒక ప్రవక్తనిగా, న్యాయాధిపతినిగా ఆ బారాకుకు చెప్పింది. వెంటనే బారాకు ఇస్తున్న రిప్లై చూద్దాం ఇప్పుడు. అప్పుడు బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఈ మాట చదివిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసిందండి. ఎంత విచిత్రంగా ఉంది కదండి ఆ మాట. ఇప్పుడు ఈవిడ ఎవరు దెబోరా గారు బారాకును పిలిచిందంటేనే ఉన్నవారందరినీ పక్కన పెట్టి ఆయనే పిలిచిందంటే ఆయన ఎంతో కొంత ధైర్యవంతుడు, సాహసవీరుడు. ఏమండి, ఆ ఉద్దేశంతోనే కదా సైనికు ధైర్యవంతుడనే కదా పిలిచింది. ఇప్పుడు ఆయన్ని పిలిచిన తర్వాత నువ్వు వెళ్ళాలి అనేసరికి ఈయనేమంటున్నాడు, నువ్వు వస్తేనే తప్ప నేను వెళ్ళనమ్మగారు అనేసాడు ఈయన. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు? సహజంగానండి ఒక స్త్రీ బయటికి వెళ్ళాలంటే మరొక స్త్రీ తోడు కావాలనుకుంటుంది, లేదా మరొక పురుషుణ్ణి తోడుగానే తీసుకెళ్ళాలనుకుంటుంది. కానీ ఇక్కడ పురుషుణ్ణి నువ్వు వెళ్ళవయ్యా అంటే ఆయన అంటున్నాడు, నువ్వు వస్తేనే కానీ నేను వెళ్ళను అంటున్నాడు. ఇదేంటో విచిత్రంగా ఉంది ఇక్కడ. నువ్వు వస్తేనే కానీ నేను వెళ్ళను అంటున్నాడు. ఇప్పుడు ఈ విషయం లప్పిదోతి గారు తెలిసింది అనుకో, ఆయన ఎలా రియాక్షన్ అవుతాడో, ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు? లప్పిదోతి ఎవరు భర్త? ఇలా చెప్పగానే, ఏమండి బారాకును అమ్మగారు వచ్చేసి వెళ్ళమంటే ఆయన ఏమంటున్నాడంటే, అమ్మగారు వస్తేనే కానీ నేను వెళ్ళను అంటున్నాడు అని చెప్తే ఇప్పుడు లప్పిదోతి ఏమనుకోవాలి? పరిస్థితి చూడండి జనరల్గా. కానీ లప్పిదోతు ఆ పేరుకు అర్థం దివిటి, ఆయన వెలిగించేవాడు. ఏమంటే ఈవిడ తేనెటీగా, ఎవరు? దెబోరా, అందులో ప్రవక్తిని. ఏమంటే తన భార్య మీద తనకున్న నమ్మకం కావచ్చు, తను చేస్తున్న పరిచర్య, తను చేసే పని ఎప్పుడు కూడా సపోర్టుగానే ఉన్నాడు తప్ప ఎప్పుడు ఆటంకపరిచినట్టుగా మనకు కనపడదు. అందుకే ఎప్పుడైతే బారాకి మాట అన్నాడో, అమ్మ నువ్వు రావాలి, ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు? బారాకి ఎందుకు ఆ మాట అంటున్నాడు తెలుసా అండి? బారాకి ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? ఒక దైవజనురాలమ్మ మీరు, ఒక దైవజనురాలుగా, ఒక దేవుని సేవకురాలుగా, ఒక ప్రవక్తినిగా మీరు నాకు తోడుగా ఉంటే నాకు కొండంత ధైర్యం. నాకు అదేంటో కదండి, దైవజనుడు ఒక దైవజనుడితో పాటు ఉన్నారంటే దేవుడు ఆయన కోసం మనల్ని కాపాడతాడులే అనేటువంటి ఏదో ఒక రకమైనటువంటి నమ్మకం. కారులో ప్రయాణం చేసిన, బస్సులో ప్రయాణం చేసిన. కొన్ని సంవత్సరాల క్రితం చీరాల దగ్గర వాటర్ ఇవ్వని ఉంటుంది. అక్కడ బాప్తిస్మ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అందరం కలిసి ఆ బోట్లో లోపలికి వెళ్ళాం. సుమారు 1 కిలోమీటర్ వరకు లోపలికి వెళ్ళాం. వాళ్ళందరూ బోట్ ఎక్కిన తర్వాత చాలా ఆనందంగా, సంతోషంగా లోపలికి ఎక్కేసి వాళ్ళు పాట పాడుకుంటూ, చాలా నవ్వుకుంటూ, చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. నాకే కొంచెం మనకు అలవాట్లేదు కదా, కొంచెం నేను ఎందుకో డల్గా ఉంటే నేను వాళ్ళని అడుగుతున్నాను, ఏంటి మీరు మీకేం భయం అనిపించట్లేదంటే వాళ్ళు అంటున్నారు, మీరున్నారు కదన్నా అనేసారు. మీరున్నారు కదన్నా అనేసారు. నాకదు, ఆహా, అంటే దైవజనుడిగా మీరున్న తర్వాత మీకోసమైనా దేవుడు మమ్మల్ని కాపాడుకుంటాడు అని. అదొక నమ్మకం. అది నిజం అంటే అది 100%. ఆ రోజు నోవాహు కుటుంబంలో అందరిని బట్టి కాదు, నోవాహును బట్టి ఆయన కుటుంబాన్ని దేవుడు కాపాడుకున్నాడట. లోతు కుటుంబంలో అందరూ నీతిమంతులేమీ కాదు, లోతును బట్టి కుటుంబాన్ని కూడా కాపాడుకున్నాడట. అలాని ఈరోజు కాపాడతారంటే లేదు. అది ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఈరోజు ఎవరి నీతి వారితోనే, ఎవరి క్రియలు వారితోనే. అప్పటికే ఏజ్కేల్ గ్రంథం రాసేటప్పటికి, ఏజ్కేల్తో చెప్పేటప్పటికి చెప్తుంటాడు, ఆ దేశములో దానియేలు, నోవాహు, అలానే యోబు లాంటి వారు ఉంటే వారిని మాత్రమే తప్పించి మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తానన్నాడు? చంపేస్తానన్నాడు. వారిని మాత్రం తప్పిస్తానన్నాడు. అంటే మనం ఇప్పుడు రేపొద్దున ఒకవేళ చావు వచ్చిందనుకో, దైవజనులుగా, సేవకులుగా వాళ్ళు వెళ్ళిపోతారు. మీ సంగతి ఏంటి? ఆయనతో పాటు తిరిగామండి కాబట్టి మేము కూడా వచ్చేస్తామంటారేంటి? అలా ఏం కుదరదు. గతంలో కూడా చెప్పాను, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నా ఒకరు వెళ్ళిపోతారట, ఒకరు అక్కడే మంచం మీద ఉండిపోతారట. ఎందుకు ఒకరు వెళ్ళిపోయారు, ఒకరు ఊడిపోయారు, ఇద్దరు వెళ్ళిపోవచ్చు కదా? లేదు లేదు లేదు. భర్త క్రియ, ఆయన చేసిన క్రియలు,
భర్త బ్రతుకు, భర్త విశ్వాసం, భర్త కార్యక్రమాలు ఆయన తీసుకెళ్ళిపోయాయి. భార్య ఏమి చేయలేదు, అందుకే ఆవిడ మంచంలో ఊడిపోయింది. అందుకే వారి క్రియలు వారి వెంట వస్తాయి అన్నాడు. అందుకే ఎవరి క్రియలు వారితో పాటే వస్తాయి. అంతే తప్ప కుటుంబంలో భర్త ఒక్కడు భక్తిపరుడైతే కుటుంబం అంతా అమ్మయ్య ఆయన్ని పట్టుకొని మనం వెళ్ళిపోవచ్చులే వెనకాల అనుకోవడానికి అవకాశం లేదు. కనుక మీకు ఆ నమ్మకాన్ని మీరు మానుకోండి. సరే, ఈ ప్రమాదాలు అంటే అది వేరే విషయం అనుకోండి. ఎందుకంటే క్రొత్త నిబంధనలో పౌలు గారు మాట్లాడుతుంటారు కదా, ఆ రోమాకి వెళ్ళేటప్పుడు కూడా భయంకరంగా ఓడ బద్దలైపోయిన పరిస్థితి అండి. అప్పుడు చెప్తాడు, ఇదిగో మీలో ఏ ఒక్కడి తల వెంట్రుక కూడా నేల రాలిపోదు అన్నాడు. ఎందుకు? ఆయన ఉన్నాడు కనుక. ఓడ బద్దలైపోతే మరి ఆయన పరిస్థితి ఏంటి కనుక. అందుకోసం కనుక కొన్ని కేసెస్ కొన్ని ఎగ్జంప్షనల్గా ఉంటాయి, కానీ ప్రతి సందర్భానికి వాటిని మనం అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ఇక్కడ చూస్తుంటే ఈయనకొక నమ్మకం, అది ఆ కాలం కనుక ఆ నమ్మకం కరెక్టే. ఆయనకున్న నమ్మకం ఏంటంటే, అమ్మ నీవు నాతో వస్తే, నీవు నాతో ఉంటేనే తప్ప నేను అక్కడ యుద్ధానికి వెళ్ళలేను, కనుక తప్పనిసరిగా మీరు నాతో పాటు ఉండవలసిందే అనగానే పాప ఆవిడేమన్నదో, దానికి ఆయన ఏమనుకున్నాడో అవి కూడా చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి. ఈ డిస్కషన్, ఈ సంభాషణ చాలా బాగుంటుంది. చదువుతున్న తర్వాత అప్పుడు ఆమె, నీతో నేను వెంటనే నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేసేటువంటి ప్రయాణము వలన నీకు ఘనత కలగదు చెప్పేసింది. అదే బారాకు, సరే ఓకే, నీ కోరికను బట్టి నేను వస్తాను, కానీ ఇప్పుడు నువ్వు చేసే ప్రయాణం వల్ల నీకు ఘనత ఏమీ రాదు, మరి నీ ఇష్టం, నీకు ఘనత రాదు. అప్పుడు వెంటనే ఏమనాలి చెప్పండి? ఒకవేళ నిజంగా బారాకు ఘనత కోరుకునేవాడే అయితే, మరలా చెప్తే ఇక్కడ మంచి పాయింట్, ఇక్కడ ఒకవేళ బారాకు ఘనతను కోరుకునేవాడు, మెప్పు కోరుకునేవాడు, పేరు కోరుకునేవాడైతే, ఇక నాకు ఘనత రానప్పుడు నేను ఎందుకు అక్కడికి, నాకు అక్కడికి వస్తే పేరు రానప్పుడు నేను ఎందుకు రావాలి, ఇక ఎందుకంత కష్టపడాలి, ఎందుకు కత్తి తిప్పాలి, ఎందుకు యుద్ధం చేయాలి, నాకు ఎలాగో ఘనత రానప్పుడు నేను ఎందుకు. మీరు చేస్తే చేయండి మీటింగ్, కానీ మీ ఫోటో వద్దు అన్నాను అనుకోండి, ఇక నా ఫోటో వద్దున్న తర్వాత మీటింగ్ ఎందుకు బ్రదర్? మీరు మీటింగ్ పెడితే పెట్టండిలే, కానీ మీ పేరు మాత్రం నేను చెప్పను అన్నాను అనుకోండి, ఇక నా పేరు చెప్పినప్పుడు మీటింగ్ ఎందుకు అనుకుంటారా? అనుకుంటారు. అంటే ఇంతకీ ఎందుకోసం అన్నమాట మీరు మీటింగ్ పెట్టారు, ఎందుకోసం అన్నమాట సెమినార్ పెట్టారు, ఎందుకోసం కార్యక్రమం చేశారు? అయితే లోపల ఏదో మీరు ఘనత ఏదో కోరుకున్నారు. అలా వద్దు అనగానే మీటింగ్ అయినా ఆపుకుంటారు తప్ప, ఓన్లీ అండి నా ఫోటోదే ఉంది, నా పేరుదే ఉంది, నన్ను పిలిస్తే ఏంటి, పిలవకపోతే ఏంటి, దేవుడి కార్యక్రమం జరగాలి కదా అనే అంత గొప్ప మనసు ఎంతమందికి ఉంటుంది మీరు చెప్పండి? ఎంతమందికి ఉంటుందండి? కానీ నిజంగా బారాకు ఈ విషయంలో అబ్బో చాలా చాలా గొప్పవాడండి. ఆయన టాప్లో ఉంటాడు. ఎప్పుడైతే దెబోరా నేను వస్తాను, కానీ రావటం వల్ల నీకు పేరుండదు, నీ ఇష్టం, నీకు పేరుండదు, నీకు ఘనత రాదు అనగానే, నాకు ఘనత వచ్చినా రాకపోయినా మీరు మాత్రం నా పక్కన ఉండాల్సిందే. ఇది బారాకు కోరికండి. ఇంకా బయలుదేరారు. మొత్తానికైతే ఓకే, కమిట్మెంట్ అయిపోయింది, బయలుదేరుతున్నారు. చూద్దాం ఇప్పుడు ఇక ఎన్నో వచ్చినాం. ఎందుకు ఘనత రాదు? కారణం చెప్పాడు. ఎందుకు ఘనత రాదు అని అంటే ఆ కారణాన్ని కూడా దెబోరా చెప్తుంది. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేషునకు వెళ్ళాను. విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరిని చంపడానికైతే నేను వెళ్ళమన్నానో, ఇప్పుడు నేను నీతో రావటం వలన నీకు ఘనత రాదు. ఎందుకు ఘనత రాదు అంటే, నీ చేతిలో చావవలసిన వాడు దేవుడు మరొకరి చేతితో చంపబోతున్నాడు. అప్పుడు నీకెలా వచ్చింది ఘనత? నీకెలా వచ్చింది? నేను వస్తాను, నీకు ఘనత రాదు. ఎందుకు అంటే, నేను నీతో రావటం వలన అక్కడ జరిగేటువంటి భవిష్యత్తు ఏంటో చెప్పమంటావా? అప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు అని అంటే, ఆ సిసెరాను ఒక స్త్రీ ద్వారా చంపిస్తాడు. అప్పుడు ఎవరు చంపారు ఈ సిసెరాను? ఈ శత్రువుని ఎవరు చంపేశారు? ఇశ్రాయేలు శత్రువుని అంటే ఒక స్త్రీ చంపింది. బారాక్ కాదా? బారాక్ కాదు. మరి ఎవరు చంపారు? ఒక స్త్రీ చంపింది అని అందరూ చెప్తారు. మరి అప్పుడు నువ్వే ఫీల్ అవ్వకూడదే, నువ్వేం బాధపడకూడదు. దాందే ఉందమ్మా, మనకు విజయం రావటం ముఖ్యం. అది బారాక్ కోరిక ఏంటో తెలుసా అండి? అక్కడ నేను చంపానా, ఆ స్త్రీ చంపిందా, లేకపోతే ఎవరు చంపారా అన్నది కాదు.
అక్కడ ఇశ్రాయేలీలకు విజయం రావడం ముఖ్యం. మంచి మనసు అండి. మనం కూడా అలానే కోరుకోవాలి కదండి. మనం కూడా ఎప్పుడూ అలానే అనుకోవాలి కదా. ఏదైతేనేంటండి, మీటింగ్ చక్కగా జరిగింది, అంతేగాని నన్ను పిలవలేదండి, ఆనే పిలిచారండి, పాట ఆలకిచ్చారండి, పేరు ఆలకిచ్చారండి, లీడింగ్ ఆలకిచ్చారండి. ఈ తలపోట్లు చూడండి మీటింగ్ తర్వాత ఎలా ఉంటుందో. మీటింగ్ ముందు 10 మందిని కలుపుకుందామని మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టేదా 10 వీళ్ళే విడిపోతారు. విషయం ఏం తెలుసండి, జనరల్గా మీటింగ్ జరుగుతున్నప్పుడు చెప్తుంటాను, అన్ని చోట్ల ఎక్కువగా జరుగుతుంటాయి. మీటింగ్ ముందు ఆలోచన ఏంటంటే, ఇదిగో ఈ మీటింగ్ పెట్టి మనం కొద్ది మందినైనా సరే మనం ఏం చేయాలి, మనం కొద్ది మందినైనా కానీ రక్షించుకోవాలి, కొద్ది మందినైనా మనం కాపాడుకోవాలి, కొంతమందిని కొత్త వారినైనా మనం చేర్చుకోవాలి అని పెడతారు. ఆ తర్వాత మీటింగ్ అయిపోతుంది, చక్కగా మీటింగ్ బాగా జరుగుతుంది. ఆ తర్వాత పరిస్థితి చూస్తే కొత్త వాళ్ళ సంగతి ఏమో లే కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళే కొట్టుకుంటారు. ఎందుకు పెట్టినట్టు మీటింగ్, ఎందుకు పెట్టినట్టు కార్యక్రమం? ఏమండి ఇవి జరగటం లేదో చెప్పండి. ఇది అన్ని చోట్ల జరుగుతూనే మన దగ్గర ఇంకెక్కువగా ఉంటాయి. ఎందుకంటే సత్యం ఉన్న చోటనే ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి గలిబిలి. సత్యము ఎక్కడ ప్రకటింపబడుతుందో సాతానుగాడి ప్రత్యేకమైన నిఘా అక్కడే పెడతాడు. ఎవరిని కొడితే సంఘం ముక్కలైపోద్ది, ఎవరిని కొడితే చీలికలు ఏర్పడతాయి, ఎవరిని కొడితే దిమ్మ తిరిగి సెంటర్ క్లోజ్ అయిపోద్ది. అది ఆనే కొట్టాలి, ఆనే పట్టుకోవాలి. ఇది ఎవడి పని? ఇది ఆడిది ఆలోచన. కానీ నిజంగా బారాకు చాలా చాలా ఉత్తముడు. హ్యాట్సప్ అండి బారాకు. ఎందుకంటే మీకు విషయం తెలుసో లేదో, ఈ బారాకు గారి పేరే అక్కడ విశ్వాస వీరుల జాబితాలో పౌలు గారు మాట్లాడారండి. ఎంత గొప్పోడండి బారాకు మరి. ఎందుకంటే అందరికీ ఉంటుందా మంచి మనసు. ఇప్పుడు దెబోరా ఒకసారి మీరు చూస్తారా మాట, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. అక్కడ విశ్వాస వీరుల జాబితా గురించి అక్కడ చెప్తాడు కదా, పేర్లన్నీ వస్తుంటాయి కదా వరుసగా. అక్కడ పేర్లు చెబుతున్నప్పుడు చూడండి, ఎన్నో వచనం, 32. గిద్యోను, బారాకు, సంసోను అన్నాడు. గిద్యోను, బారాకు, సంసోను. ఇక్కడ దెబోరా పేరు కూడా ఎందుకో మనకు కనిపించడం లేదు, కానీ ఎవరి పేరు చెప్పాడు? బారాకు పేరు చెప్పాడండి. ఎంత మంచి బైబిల్ అండి నిజంగా. ఎంత విశ్లేషణతో కూడుకున్నదండి పౌలు గారు రాస్తున్నప్పుడు. అది పౌలు గారు రాశారండి, పరిశుద్ధాత్మ ప్రేరణ. అందుకే ఎప్పుడు కూడానండి ఈ బారాకుకున్న ఈ మంచి మనస్సు ప్రతి వ్యక్తికి ఉంటే, సెంటర్లో ప్రతి కన్వీనర్కు ఉండగలిగితే, ప్రతి కోఆర్డినేటర్కు, ప్రతి ప్రిన్సిపల్కు, ప్రతి బాధ్యత కలిగిన వ్యక్తికి, అందరికీ మంచి మనసు ఉంటేనండి ఎక్కడుంటుంది చెప్పండి ఇక మన మధ్య గలిబిలి. నాకు బారాక్ గురించి చదివినప్పుడు నాకు అందుకే చాలా చాలా అసలు చాలా ఉత్తముడు అనిపించింది. ముందేమో ఇదేంటి ఎలకుండగా ఆవిడ రావాలంటున్నాడు ఏంటి, ఏనే మనిషి అండి అన్నట్టుగా అనిపించింది. కానీ ఆవిడ చెప్పిన, ఏమండి దెబోరా చెప్పిన కండిషన్కి ఒప్పుకొని ఆ మాట అన్న తర్వాత, ఘనత రాద్రాబాయ్ అన్న తర్వాత కూడా వెళ్తున్నాడు అని అంటే ఇంకా మనం ఏమంటాం చెప్పండి. అంటే ఘనత కోసం కాదు, నా ప్రజల క్షేమం ముఖ్యం. మనం కూడా చెబితే ఏంటి, చెప్పకపోతే ఏంటండి, పిలిస్తే ఏంటి, పిలవకపోతే ఏంటండి. 10 మంది వచ్చారు, వాక్యం విన్నారా లేదా, వాళ్ళకి వాక్యం అర్థమైందా లేదా, మంచి మాటలు వాళ్ళు విన్నారా లేరా, అది చూడాలి తప్ప ఇవన్నీ ఏంటి, మనం ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు. బారాకు మనసు అండి. బారాకులు ఉన్నారండి సంఘంలో? బారాకులు ఎవరు లేరండి. ఎవరున్నారండి బారాకులు? ఉండరు. కానీ ప్రతి సంఘస్థుడు ఎలా మారాలి? బారాకుకు ఉన్నటువంటి మంచి మనస్సు ఉంటే ఆ సంఘం వర్ధిల్లుతుంది. అన్ని విషయాల్లో సంఘం వర్ధిల్లుద్ది, అన్ని విషయాల్లో సంఘం డెవలప్ అవుతుంది. మరలా చెప్తున్నాను, ప్రతి వ్యక్తికి బారాకు లాంటి మనసు ఉంటే సంఘం ఖచ్చితంగా వర్ధిల్లుతుంది. బయలుదేరారండి మొత్తానికి. ఎక్కడికి? తాబోరుకొండ. స్పాట్ అదే కదా. ఇప్పుడు ఏంటనమాట, వార్ ప్లేస్ అదే, యుద్ధం జరిగేటువంటి స్థలం అదే. అక్కడికి బయలుదేరారు. రైట్, చూద్దాం యుద్ధం జరుగుతుందా లేదా, జరిగిందా, ఏం జరిగింది అక్కడ, ఫైనల్గా ఏంటి రిజల్ట్ ఏంటి, ఏమంటే దెబోరా నుంచి ఏమంటే ఎన్ని మంచి విషయాలు మనకు అర్థమవుతుంటాయి. ఇవన్నీ కూడా మనం తర్వాత మనం చదువుకుంటుంటే, ఆ తర్వాత ఎన్నో వచ్చినాం 10. బారాకు జెబూలీనీలను నఫ్తాలీలను కెదేషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనుడైన హెబెరు మోషే మామయ్య అయినటువంటి హోబాబు సంతతి వారైన కయీనీల నుండి వేరుపడి కెదేషునొద్దనున్న జైనన్నీములోని ఆ మస్తకీ వృక్షమునొద్ద తన గుడారమును వేసుకొని ఉండెను. అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయినని సిసేరాకు తెలపబడినప్పుడు, సిసేరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథములండి, ఆడకి 600 ఉంటేనే ఫరోను పట్టుకోలేకపోయాం, వీడికి ఎన్ని ఉన్నాయి?
900 ఈయన ఎవడు పట్టుకుంటాడు చెప్పండి. అంటే వీడికి ఉన్నటువంటి ఆ ఇనుప రథములను బట్టి చాలా గర్వించారంటే, అమ్మో మీకు ఏం తెలుసు ఆ రోజుల్లో నుండి గుర్రాలు, ఆ రోజు రథాలు అని అంటే చాలా గొప్పవాళ్ళు, చాలా ఐశ్వర్యవంతులు, ధనవంతులు అనేటువంటి పేరు ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు ఒకప్పుడు మన కాలంలో కూడానండి, మన ముందటి తరాల్లో ఉన్న వాళ్ళని కూడా చూస్తుంటే ఎవరికి ఇంట్లో ఎక్కువ పశువులు ఎక్కువగా ఉంటాయో, ఎవరికి ఇంట్లో గేదెలు ఎక్కువగా ఉంటాయో, ఎవరికి ఇంట్లో మేకలు గొర్రెలు ఎక్కువ ఉంటాయో ఊర్లో వాడేరా నెంబర్ 1 అంటారు. అంతే కదండి. ఇప్పుడు ఎవడ 5 అంతలు వేసుకుంటాడు ఆడే టాపరా అంటారు. ఇప్పుడు ఎందుకు? చచ్చిపోతే ఏ పట్టు మిగలదు కదా వాడికి. మరి నిజమే, టాపేవాడు. అవి కానీ పడ్డాయి అనుకోండి, ఆ తర్వాత కాలు లాగితే కాలు వచ్చింది, చేయి లాగితే చేయి వచ్చింది. ఆ పరిస్థితి అండి ఈరోజు. ఒకసారి మీరు చూస్తే 20వ అధ్యాయం కీర్తనల గ్రంథం, కీర్తనలు 20వ అధ్యాయంలో 7వ వచనంలో కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు అన్నాడు. ఇప్పుడు వీడు ఎన్నున్నాయి వీడికి? ఏంటంటే 900 ఇనుప రథాలు అంటే ఇక వీడిని ఎవడండి ఆపగలడంట చెప్పండి? సిసేరాను అలా వెళ్ళామంటే అలా విజయం అండి, అంతే. ఇంకా మాకు అలా వెళ్ళామంటే అలా విక్టరీ. మాకు అపజయం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు విజయోత్సవంతోనే మేము ఉంటాం. ఎవడు మా ముందు రాలేడు, నిలబడలేడు, యుద్ధం చేయలేడు, మమ్మల్ని గెలవడమా? 900 ఇనప రథాలు ఉన్నాయి. ఏమనుకుంటున్నారు మీరు? ఇది ఈ సిసేరా యొక్క గర్వం. అది కానీ గర్విష్ఠులను అణిచివేయగలిగిన దేవుడు పరలోకమందున్నాడన్న సంగతిని మరచిపోయారు ఈ సిసేరా. అందులో వీళ్ళు బాధ పెడుతుంది, వీళ్ళను హింసిస్తుంది, శ్రమ పెడుతుంది. జీవం కలిగిన దేవుని పిల్లలను, సంఘాన్ని అన్న సంగతి, సమాజాన్ని అన్న సంగతి వీడు మర్చిపోయాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక ఆ తర్వాత పరిస్థితి చూస్తుంటేనండి, ఎప్పుడైతే వీడు ఒకవైపు చేరిపోయాడో, వాళ్ళు 10,000 మంది ఎప్పుడైతే చేరిపోయారో, ఇక 14 వచ్చినవా 13 అన్యుల హరేషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగా నుండి సమస్త జనమును పిలిపింపగా దెబోరా మాట్లాడుతుంది బారాకుతో, లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను అన్నాడు. అక్కడ ఒక మంచి మాట మనం మిస్ అవుతున్నామా? ఇది యెహోవా నీకు ముందుగా బయలుదేరును, యెహోవా నీకు ముందుగా బయలుదేరును. ఎందుకు? యుద్ధం ఆయనది కనుక నీకంటే ముందు ఆయన ఉంటాడు రా బాబు. నువ్వు వెళితే నువ్వేం చేయలేవు. బారాకు, మన పోయిన వారు షమ్గర్ గురించి మనం నేర్చుకున్నాం కదా. ఏంటి షమ్గర్ చేతిలో ఉన్న ఆయుధం ఏంటి? చిన్న ములుగొర్ర. ఏంటి దానితో, ఆ మునుగోల కర్రతో అంతమందిని చంపటం అని అంటే అది ఎలా సాధ్యం అండి? అది ఏమంటే సంసోను చేతిలో ఉన్నది ఏంటి? చిన్నది గాడిద దవడ ఎముకట. ఏంటి చిన్ని గాడిద దవడ ఎముకతో 1000 మందినా? ఏంటి దావీదట చిన్ని ఒడిసెలో ఒక రాయితో దేశమంతా, సైన్యమంతా, ఇశ్రాయేలు సైన్యమంతా భయపడుతున్న గొలియాతును నేలకు పడేయటమా? అక్కడ దావీదన్న మాట ఏంటో తెలుసా? యుద్ధం నాది కాదు, ఎవరిది? యెహోవాది. యుద్ధము యెహోవాదే అని దిగాడు. అందుకే అక్కడ విజయం. అంతే, దేవుడు ముందున్న తర్వాత నీ చేతిలో ఏమి లేకపోతే నీకు విజయం వచ్చేస్తుంది అంతే. అది దేవుడి మీద ఉన్నటువంటి ఆ రోజు భక్తులకు ఉన్న అపారమైన నమ్మకం దేవుడిపై. అందుకే ఇక్కడ కూడా ఎంత మంచిగా చెప్పిందంటే దెబోరా, బారాకు నువ్వేం వరి అవ్వదు, నీకంటే ముందుగా ఆయనే వెళ్తున్నాడు. ఎవరు వెళ్తున్నారు? యెహోవానే నీకంటే ముందుగా వెళ్తున్నాడంటే నువ్వు వరి అవ్వాల్సిన పని లేదు. నిలబడాలా చూడు, నువ్వు నిలబడి చూడు, సైన్యం అంతా ఏమైపోతుందో చూస్తావు. ఆ తర్వాత నువ్వే అంటావు ఆహా అని. అలానే అన్నట్టుగానే దేవుడు ముందుగా వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఆ సైన్యం, ఆ ఇనుపరథాలు, ఆ సిసేరా సైన్యం అంతటిలో ఒక పెద్ద కలవరాన్ని పుట్టించేశాడట. ఆ కలవరానికి ఏం జరిగిందో చూడండి ఇప్పుడు. 15వ వచనం, బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేన కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకన పారిపోయాడట. 900 రథాలు సైన్యాన్ని విడిచిపెట్టి పారిపోతున్నాడండి, ప్రాణాలు వరచేతిలో పెట్టుకొని. కారణం ఏంటంటే దేవుడు చేసిన కార్యం అలా ఉంది. అక్కడ రథం దిగి పారిపోతున్నాడట కాలినడకన. ఎక్కడ ఆశ్రయం దొరుకుతుందా, ఎక్కడ దాక్కుండిపోదామా, ఎక్కడ ప్రాణాలు కాపాడుకుందామా అని అటు ఇటు చూసుకుంటూ పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడటండి. ఈలోపు ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికే వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికే వెళ్ళాడు. అలా పరిగెత్తుకొని వెళుతూ ఎక్కడికి వెళ్ళాడట?
ఎక్కడికి వెళ్ళాడట తర్వాత మాటలో 17వ వచనంలో, హాసోరు రాజైన యాబీనుకును ఏమంటే అక్కడ సైన్యం అంతా కత్తివాత కూలిపోయింది, ఒక్కడు కూడా మిగలలేదు, అది ఓకే. 17వ వచనం, హాసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైనటువంటి హెబెరు వంశస్థులకు సమాధానం కలిగి ఉన్నాడు కనుక సిసెరా కాలినడకన కయీనీయుడకు హెబెరు భార్య అయినటువంటి యాయేలు గుడారమునకు పారిపోయాను. మొత్తానికైతే ఈ కయీనీల ఆ స్థావరాల దగ్గరకు వాళ్ళ గుడారాలు వేసుకొని అక్కడ ఉంటే ఆ గుడారాల దగ్గరకు సరిగ్గా మరలా ఈ ఎవరి దగ్గరకు వచ్చేసారట, ఏమంటే అతని పేరేంటి, హెబెరు భార్య అయిన యాయేలు. ఇప్పటివరకు మనకి ఎన్ని క్యారెక్టర్స్ వచ్చేసాయి? లపిదోతు, దెబోరా, బారాకు, తర్వాత సిసేరా, యాబీన్ రాజు, తర్వాత ఇప్పుడు ఏమండి హెబెరు, ఆ తర్వాత యాయేలు. మొత్తం ఎన్ని క్యారెక్టర్స్? 7 క్యారెక్టర్సా? ఓకే, 7 వచ్చేసారు. అంటే ఈ దెబోరా అనగానే ఈ క్యారెక్టర్స్ అన్నీ మనకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఒక సినిమా అనగానే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయా, సీరియల్ అనగానే కొన్ని క్యారెక్టర్స్ కనబడతాయా, ఒక స్కిట్ అనగానే కొన్ని క్యారెక్టర్స్, అంటే కొన్ని క్యారెక్టర్స్ కలిస్తే ఒక స్కిట్, ఒక సీరియల్, ఒక సినిమా. అలానే దెబోరా అనగానే దెబోరా జీవితంలో, దెబోరా చరిత్రలో జరిగినటువంటి సంఘటనలో ఎవరెవరు ఉన్నారో అందరూ మన కళ్ళ ముందు పిక్చరైజ్గా అక్కడ కనిపించాలి. ఎవరెవరు ఏం చేశారు, లపిదోతు పాత్ర ఏంటి, ఏమండి యాబీన్ ఎవరు, సిసేరా ఎవరు, అలానే హెబెరు ఎవరు, యాయేలు ఎవరు, చూసారు ఈ వీళ్ళంతా ఎవరు, అసలు ఎవరెవరు ఏమేం చేశారు, ఇవన్నీ కూడా మనకు కనిపించాలి. అలానే వారితో పాటు వారి స్థలాలు కూడా మనకు జ్ఞాపకం ఉండాలి. ఇది బైబిల్ నేర్చుకునేటువంటి ఒక చక్కని పద్ధతి. ఒక స్థలం చెప్పగానే ఆ స్థలానికి సంబంధించిన సంఘటనలన్నీ కూడా మనకు మైండ్లో జ్ఞాపకం రావాలి. ఒక వ్యక్తి పేరు చెప్పగానే ఆ వ్యక్తి హిస్టరీ అంతా మన కళ్ళ ముందు కనబడితే బైబిల్ ఎందుకు అర్థం కాదండి? అర్థం కాని పుస్తకం ఏమీ కాదు బైబిలు. మనకు అంత సమయం లేదు, అంతే. బోల్డన్ని వ్యాపారాలు, సైడ్ బిజినెస్లు బోల్డన్ని మనకు. మనం చేసుకునే పని చేసుకుంటూ బైబిల్ చదువుకోవచ్చు, తప్పు ఏమండి, సరిపోతుంది టైం. కానీ మనం ఏంటంటే ఆ పని ఈ పని 10 పనులు పెట్టుకుంటాం. ఎందుకు? మరి పక్కోడు మరి లేపుతున్నాడు కదా బిల్డింగ్లు, మరి మనం లేపాలి కదా. పక్కోడు కొంటున్నాడు కదా, మరి మనం కొనాలి కదా. వాడు కట్టుకుంటున్నాడు కదా, మరి మనం కూడా కట్టుకోవాలి కదా. వాడు వేసుకుంటున్నాడు కదా, మనం వేసుకోవాలి కదా. ఇది ఎవరిని చూడకుండా నిన్ను నువ్వే చూసుకుంటే నువ్వు సంపాదించేది సరిపోతుంది. బైబిల్ నేర్చుకోవడానికి కూడా నీకు సమయం కూడా బోల్డంత ఉంటుంది. మనం ఎప్పుడు కూడా వాళ్ళలా ఉండాలి వీళ్ళలా ఉండాలని కాదు, నువ్వు నీలాగానే ఉండు, నీకు అన్నీ సరిపోతాయి. అర్థమవుతుందా? మనం మనలా ఉంటే మనకు వచ్చింది సరిపోతుంది. మనం ఎప్పుడైతే పక్క వాళ్ళని చూస్తామో మనకు వచ్చేది కూడా సరిపోక అప్పులు చేయాలి. అప్పుడు ఆ తర్వాత అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాలి. ఆఖరికి అదే కనపడుతుంది, ఇంకేమి ఉండదు. అందుకే మన ఖర్చులు, మనకు వచ్చేది, మన ఖర్చులు ఏంటి, ఏమండి దేవుడు ఏంటి, ఇంతకు మించి ఇంకా వేరే ఏం ఆలోచించకండి. ఇక్కడ మనం చూస్తుంటే హెబెరు భార్య అయినటువంటి యాయేలు గుడారానికే పారిపోయాడట. అప్పుడు యాయేలు సిసెరాని ఎదుర్కొని పోయి అతన్ని చూచి, నా ఏలినవాడు అనగానే, అమ్మయ్య వీళ్ళెవరో నా క్షేమాన్ని కోరుకునే వాళ్ళ ఉన్నారు, ఏదైనా లేకపోతే నన్ను నా ఏలినవాడని ఎవరు పిలుస్తారు. టెన్షన్లో ఉన్నాడు, ప్రాణాలు ఏమైనా గుప్పిట్లో పెట్టుకొని వచ్చేస్తున్నాడు. నా ఏలినవాడు అనగానే అమ్మ వీళ్ళెవరో నా మేలు కోరుకునే వాళ్ళ ఉన్నారు అనుకొని, ఎవరమ్మా అనగానే, నేనండి యాయేలును, హెబెరు భార్యను, రండి నా తట్టు తిరగండి, మా గుడారంలోకి రండి, మీరు పడుకోండి, మీరేం భయపడకండి, టెన్షన్ పడకండి, నేను ఉన్నాను కదా. అబ్బా, అందులో స్త్రీ కదండి, మరలా స్త్రీ క్యారెక్టర్ కదా. పురుషులైతే కొంచెం అనుమానించేవాడేమో, అమ్మ వీడు ఎంత చేస్తున్నాడంటే వీడు నాది ఏదో చేస్తాడు అన్నట్టుగా. కానీ కొన్ని క్యారెక్టర్ చూడండి, లేడీ క్యారెక్టర్స్ కూడా కొన్ని ఎలా ఉంటాయో, మంచి కోసం దేవుడు తన కార్యక్రమాలను జరిగించుకోవటానికి దేవుడు వాడుకున్న క్యారెక్టర్స్. ఒకానొక రోజు యెహోషువ వేగుల వారిని పంపుతాడా ఎరికోకు. పంపినప్పుడు అక్కడ కూడా ఒక స్త్రీ, ఆవిడే రాహాబ్ అనే వేశ్య, ఆ ఇద్దరిని ఎలా తప్పించింది, వాళ్ళకి ఎలా మేలు చేసింది, దేవుడు వారిని ఎలా వాడుకున్నాడు ఆ రోజు. దేవుడు ఆమెను ఆ తర్వాత తీసుకొని వచ్చి యేసుకు ప్రభుల వారి వంశంలోనే ఆవిడను తీసుకొచ్చి పెట్టేశాడు కదా. ఎంత చరిత్ర అండి స్త్రీలది. మీరు స్త్రీలుగా సాధించలేని దేవుడు కోసం మీరు ఇది చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు చేయగలరు, అంతే. మనం ఏమండి మీరు సాధించరా, అందరినీ సాధిస్తారు, దేవుణ్ణి తప్ప అందరినీ సాధిస్తారు. ఏమండి పండగ, ఏమండి పుట్టినరోజు, ఏమండి పెళ్ళిరోజు, సాధించట్లేదా? మామూలుగా సాధిస్తున్నారా? అటువంటప్పుడు దేవుని పని విషయంలో, దేవుని కార్యక్రమాల విషయంలో ఏమైంది అంటున్నాను. వద్దు, పోనీ మీరు అడిగారు, భర్త కనుక అధికారం ఉంది, ఏమండి పోనీ మీ కోరికలు మీరు తీర్చుకో, తప్ప నేను కూడా అంటం లేదండి. మరి ఎంత చేసే మీరు దేవుడి పని విషయంలో, దేవుని కార్యక్రమాల విషయంలో ఏమైంది అన్నది నా ప్రశ్న.
ఇక్కడికి రాగానే మాత్రం ఇంకా 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 బిగపడుతుంటారే తప్ప ధారాళంగా చెయ్యాలి, ఇవ్వాలి అన్న ఆలోచన మాత్రం ఎంతమంది స్త్రీలకు ఉంది చెప్పండి. దేవుడు రాహాబును వేసి చేసిన దాన్ని గుర్తుపెట్టుకున్నాడండి. ఆవిడ కుటుంబానికి ఆ తర్వాత వచ్చిన తరం అంతటి కూడా దేవుడు చేసిన మేలు చూసారా ఎంత గొప్పగా ఉందో. దెబోరా విషయంలో మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ యాయేలు గురించి కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు ఈవిడను కూడా వాడుకుంటున్నాడు. ఈవిడ ఎలా వాడుకుంటున్నాడు చూసారా. నా ఏలిన వాడు అనగానే వాడు లోపలికి వచ్చేసాడు. అయ్యో మీరేం భయపడకండి అని మాట్లాడుతుంది. అసలు ఇదంతా ఎందుకంటే తెలుసా, మొత్తానికైతే ఏవో ఉన్నాయి వాళ్ళకి వీళ్ళకి కూడా, మొత్తానికి ఇదే అవకాశాలు బాబు అనుకుంది ఆవిడ కూడా. కానీ దేవుడికి కావాల్సింది కూడా అదే. అనగానే లోపలికి తీసుకెళ్ళిపోయింది గుడారంలో. ఏవండి పడుకుంటారా, పడుకోండి, ఇది గొంగలి కావాలా, గొంగలి తీసేసుకోండి అని ఏమంటే మంచం వేసి ఆ తర్వాత చక్కగా గొంగలిచ్చేసి పడుకోగానే అంటున్నాడు, అయ్యా అమ్మా నీళ్ళు ఏమైనా కొన్ని తీసుకొని. నీళ్ళే కరమండి, మీరు అడిగితే పాలే ఇస్తాను. ఆ నీళ్ళు అడిగితే లోపలికి వెళ్ళి పాల బుడ్డి తీసుకొచ్చి ఇచ్చేసింది అంటున్నాడు. లోపల పడుకొని దుప్పటి లోపల ఇదిగో ఎవరైనా కానీ ఇటువైపుగా వచ్చేసి, ఎవరైనా మనుషులు ఇటువైపు రావటం మీరు చూసారా, ఎవరైనా వచ్చారా అని అడిగితే ఎవ్వరూ రాలేదు, నేను ఎవరిని చూడలేదని చెప్పు అంటున్నాడు. పాప ఎక్కడి నుంచో వస్తుంది చావు అనుకుంటున్నాడు. పాప చావు వాడి కళ్ళ ముందే ఉందన్న సంగతి తెలియడం లేదు. ఎంత అమాయక చక్రవర్తి అండి. ఎవరు? సిసేరా. దేవుడు పెట్టాడు, దేవుడు స్పాట్ పెట్టాడు వాడికి. అది చివరి రోజు, అది వాడికి అది ముగింపు దినం. ఇలా అమ్మయ్య ఊపిరిది ఏమండి తీసుకున్నాడు, చక్కగా పడుకున్నాడు, పాలు తాగాడు, గాఢ నిద్రలోనికి వెళ్ళాడు. అప్పుడు చూసింది అవకాశం, అదురు కోసం చూస్తుంది ఆవిడ కూడా. ఎవరు? యాయలు కూడా అదురు అవకాశం కోసం చూస్తుంది, ఎప్పుడు వీడు నిద్రలోకి వెళ్ళిపోతాడా అని. మంచి మేకు కూడా రెడీగా పెట్టి, ఆల్రెడీ గుడారాలకు ఎవరు గుడారం వేసుకుని టెంట్ వేసుకోవాలంటే మేకులు దింపుతారు చూసారా, ఆ మేకులకి కడతారు కదా తాళ్ళు తీసుకొచ్చేసి. వాళ్ళు కూడా గుడారంలోనే ఉన్నారు, గుడారంలోనికి వెళ్ళారని రాయబడింది కదా అక్కడ. మొత్తానికైతే ఆ గుడారానికి ఉపయోగించి ఆ మేకులు పదునైన మేకు ఒకటి తీసుకుంది. వాటిని లోపల కొట్టడానికి సుత్తె కూడా కావాలి కదా. వాళ్ళు గుడారాలలో ఉన్నారు కనుక సుత్తెలు కూడా ఎందుకంటే ఇక్కడ తీసి మరొక దగ్గర వేసుకోవాలి, అక్కడిని తీసి మరొక దగ్గర వేసుకోవాలి. కాబట్టి ఆ పనిముట్లన్నీ ఆల్రెడీ వాళ్ళ గుడారం లోపల ఆల్రెడీ ఉంటాయి. ఎప్పుడైతే వీడు గాఢ నిద్రలోనికి వెళ్ళటం చూసిందో నెమ్మదిగా వచ్చిందట. నెమ్మదిగా, అలికిడి లేకుండా, శబ్దం లేకుండా అలా వచ్చి సరిగ్గా పైన కొట్టిన ఎక్స్పీరియన్స్ ఉందేమో ఆవిడకు. మరి అంతే కదండి, మంచి అనుభవం ఉన్నట్టుగా కొట్టిందండి. ఒకే దెబ్బకి కొడితే ఇక్కడి నుంచి కిందికి దిగిపోయిందట. ఇక్కడ కొడితే ఎంత గట్టిగా ఉంటుందండి పుర్రే ఈ భాగం. ఇక్కడ పెట్టి కొడితే ఆ మేకు నేలకు దిగిపోయిందట కణతల్లో నుంచి. సచ్చాడా? సచ్చి ఊరుకున్నాడు బిడ్డ. ఎవరు? చేశారా? గర్వించాడు. 900 ఇనపరదాలు ఏమైనాయి, అయిపోయాయి, సైనికులు పోయారు, ఆఖరికి నువ్వు కూడా. ఆఖరికి ఇంకోటి ఏంటంటే స్త్రీ చేతిలో చచ్చిపోయాడు. అది ఎంత అవమానమండి. ఇంకా అంటే దేవుడు చూసారా ఎలా అంటే ఎవరిని ఎక్కడ ఎలా చంపాలో, ఎక్కడ ఎవడికి ఎలా బుద్ధి చెప్పాలో, ఎవడి చేతిలో పడాలో, ఎవడి ద్వారా లొంగ తీసుకోవాలో, ఎవడికి ఎక్కడ ఆయనకు బాగా తెలుసండి. అంతే, దేవుడికి బాగా తెలుసు. ఒకవేళ నిజంగా బారాకు చేతిలో చచ్చిపోయినా ఇలా ఉండదు. లేదు, వీడికి ఎవరి చేతిలో పెడతాను ముహూర్తం? స్త్రీ చేతిలో, ఒక యాయేలు చేతిలోనే చావాలి. ఆ తర్వాత వచ్చారు, చూసేసరికి వీళ్ళు వెతుకుతూ వచ్చారు వెనకాల బారాకు, దెబోరా. అప్పటికి దెబోరా ముందే ప్రవచనం చెప్పింది కదా, నీకు ఎట్టి ఘనత, నేను రావటం వల్ల నీకు ఘనత కలగదు. ఎందుకంటే దేవుడు ఆ సిసేరాను ఎవరి చేతిలో చంపబోతున్నాడని చెప్పింది ఒక స్త్రీ అని. అది భవిష్యత్తు, అది ప్రవచనం కదా. అది ముందుగా 10వ వచనంలో చెప్పింది ప్రవచనం. ఇప్పుడు మనం చదువుకున్న ఎన్నో వచనం 18, 19, 20 వచనాల్లో ఉన్నది ఏంటది? అది నెరవేర్పు. అంటే అక్కడ భవిష్యత్తు చెప్పింది ప్రవచనం, ఇక్కడ అది నెరవేరిపోయింది. అందుకే ఈవిడ ప్రవక్తి. మరి అంతే కదా, అందుకే ఈవిడ ఏమైంది ఇప్పుడు? ప్రవక్తిగా పిలువబడింది. చూశారు, ఓ చచ్చాడా? చెప్పానా బారాకు? అక్కడ చెప్పానా నేను ఏమని? నీ ఘనత రాదు, అది ఆఖరికి ఒక స్త్రీ చేతిలో చచ్చిపోతాడు వీడని చెప్పానా? చెప్పినట్టే ఇక్కడ జరిగిందా? అమ్మా మీరు చెప్పినట్టే జరిగిందమ్మా అని ఇద్దరు కలిసి పాట అందుకున్నారండి. ఆ పాట 5వ అధ్యాయం. ఎవరిద్దరు? బారాకు, దెబోరా. ఇరువురు కలిసి అక్కడ పాడినటువంటి రాసిన అప్పటికప్పుడు పాట ఏంటంటే ఈ 5వ అధ్యాయం అంతా కూడా మీకు పాట కనబడుతుంది. విజయోత్సవంతో పాడిన పాట. ఏమండి? విజయ గీతం అది.
అందులో ఒక మాట 7వ వచనంలో, ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి. అక్కడ ఒక మంచి మాట, ఇశ్రాయేలీలకు నేను తల్లిగా ఉండక మునుపు అంటే దెబోరా అట ఎలా ఉందట, వాళ్ళకు ఇశ్రాయేలీలకు ఒక తల్లిగా ఉందట. ఇశ్రాయేలులకు దెబోరా ఒక తల్లిగా ఉందంటే, ఒక దెబోరా ఒక ప్రవక్తిగా, న్యాయాధిపతినిగా, ముందుండి సైన్యాన్ని నడిపించినటువంటి సామర్థ్యం కలిగిన స్త్రీగానే కాకుండా ఇశ్రాయేలీలకు ఒక తల్లి లాంటి పాత్రను కూడా పోషించింది. మరి స్త్రీలుగా మీరేం చేస్తున్నారు? మీరేం చేయగలుగుతున్నారు చెప్పండి? మీరు ఒక తల్లి పాత్ర, ఒక నాయకురాలి పాత్ర, లేదా ఒక సైన్యాన్ని నడిపించే పాత్ర, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి స్త్రీలకు కూడా. మీరు ఎక్కడున్నారు? మీరేం చేయగలుగుతున్నారు అనేది ప్రతి స్త్రీ ఆలోచించుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠం అండి దెబోరా జీవితంలో. ఆ తర్వాత ఇశ్రాయేలీయులకు విజయం. ఇశ్రాయేలీయులు ఆ బానిసత్వం నుంచి, ఆ కఠినత్వం నుంచి వాళ్ళు విడిపించబడ్డారు. స్వేచ్ఛగా వాళ్ళు జీవించగలిగారు. ఎంతకాలం వరకు మళ్ళీ స్వేచ్ఛగా ఉన్నారు? ఎంతకాలం వరకు నెమ్మదిగా ఉన్నారు? ఎంతకాలం ఆనందంగా ఉన్నారు? మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది? వచ్చేవారు మాట్లాడుకుందాం.